హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 19th. సో ఈరోజు రాఖీ పండగ. సో ఈరోజు జరిగినవి చెప్పుకుందాం. సో కొన్ని సంగతులు అయితే చెప్పాలి, ఫెస్టివల్ కదా, అకేషన్ కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన డైలీ లైఫ్ స్టైల్ కోసం, ఇంకా సొసైటీలో జరిగే కొన్ని మ్యాటర్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా. సో చాలామంది బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నా. అంటే మీ చెల్లెలు కానీ ఎవరైనా అక్కలు కానీ రాఖీ పండుగ బాగా చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నా. బాగానే జరిగింది. బట్ ఒకటే అన్యాయంగా అనిపిస్తుంది ఏంటంటే, కోల్కతా ఇన్సిడెంట్కి అయితే ఇంకా న్యాయం అయితే దక్కలేదు కూడా. ఇండియా అంటే అంతేలేండి. ఇది సౌదీ అరేబియా కొన్ని ఏరియాల్లో అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చంపేస్తారు. బట్ ఆ అమ్మాయికి కూడా తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం బాధ అయితే అనిపించింది. సో అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒక విషయమే చెప్పాలి. మన ఛానల్ అయితే 5K అయితే రీచ్ అయిపోయింది. అదంతా మీ సపోర్ట్ వల్లే. చాలా థ్యాంక్స్ అబ్బా, బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు ఏం చెప్పుకోవాలో కూడా తెలుస్తలేదు. షార్ట్ టైంలో 5K సబ్స్క్రైబర్స్ అంటే ఈజీగా వచ్చారు. ఈజీగా అంటే కొంచెం కష్టపడ్డానండి. 135 వీడియోల దాకా తీసా. దీంతో 136 వీడియో అవుద్ది. సో ఇంకా ఈరోజు కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నా, సాడ్ మూడ్లో ఏమి లేను. మండే కదా. సో ఈరోజు మండే కాబట్టి ఏం చేయాలి, రేపు బ్యాడ్ ఏదైనా జరిగిద్దేమో. అండ్ నేను రీసెంట్గా నిన్న ఒక వీడియో పెట్టాను, మీలో తక్కువ మంది చూస్తుంటారు, జాతకాలని మూఢనమ్మకాలని నమ్మొద్దని. సో అలాగే రీసెంట్గా ఏదో వేణుస్వామితో ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. సో ఇలాంటివి కూడా నమ్ముతున్నారంట. ఏదో యోని పూజలు, ఏ పూజలు అని చెప్పి అమాయకమైన జనాల దగ్గర డబ్బులు దెబ్బతాక అలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇప్పటికీ చెప్తున్నా, అవేమీ నమ్మకండి. ఆచారాలను గౌరవించండి, సాంప్రదాయాలను గౌరవించండి, అంతే తప్పించి ఇలాంటి మూఢనమ్మకాలు వీటి గురించి అయితే నమ్మొద్దని నా ఒక్క స్ట్రాంగ్ సజెషను. సో ఎందుకంటే అందరూ మనీ మైండెడే. మీకు ఫ్రీగా పూజలు చేసి దోషాలు తొలగిస్తామని కూడా ఎవడో లేడు. ఒకవేళ మీ అన్ని సరుకులు తెచ్చుకున్నా ఆడ అలాంటి దోషాలు, ఇలాంటి పూజలు చేసి శాంతి హోమాలు అవి ఏమీ మీకు ఫ్రీగా ఏం చేయరు. ఏదైనా దానం చేస్తారని ప్రతి ఒక్కరు చేసేది, అంతే కదా. ఏదో ఫ్రీగా మీకు చేసేద్దామంటే చేయరు. మీరు ఎంతో కొంత ఇచ్చుకుంటారు, ఏదో పోద్ది. అది మీ నమ్మకం. అది ఎటువంటి వాళ్ళకి ఉంటుందంటే, ఏదైనా కోల్పోయిన వాళ్ళకి అండ్ ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళకి ఇలాంటి మూఢనమ్మకాల మీద ఒక నమ్మకం ఉంటుంది. అప్పటి నుంచి ఇలా తయారవుతూ ఉంటారు. దయచేసి అయితే నా స్ట్రాంగ్ సజెషన్, నమ్మకండి. ఇలాంటివి నమ్మి మీ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోకండి. మంచి ఉద్యోగం కోసమని, ఈ కోసమని. మీరు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటున్నారు, చాలామంది పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్సే. జ్యోతిషాలయంకి వెళ్ళండి, స్వామివారు మీ ఏమంటారు, మీ బాధను తొలగిస్తాడు, మీకు మంచి దారిలో పెడతాడు అంటే మీరు చిన్నప్పటి నుంచి కరెక్ట్ దారిలో నడవలేదా? ఆడెవడో చెప్తేనే మీరు ఆ మంచి దారిలో వెళ్తున్నారా చెప్పండి? దోషాలన్నీ తొలగిపోతాయి. అలాంటి సొల్లి మాటలు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద నమ్మకం ఉంచి ఎక్కడ తప్పు చేసామో అది తెలుసుకొని ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోండి. అది మెయిన్ మీరు చేసుకోవాల్సింది. ఇప్పుడు డబ్బు రావట్లేదు, నాకు డబ్బు కావాలంటే డబ్బు ఎలా వస్తుంది? కూర్చొని ఉంటే ఏదైనా బిజినెస్ పెట్టి నష్టాల్లో కాకుండా మంచి వ్యాపారంలో పెట్టుకుంటే పెట్టుబడి డబ్బులు వస్తాయి కదా. అలాగే నాకు ఉద్యోగం రావట్లేదని నేను బాధపడుతుంటే నాకు ఉద్యోగం ఎక్కడ వస్తుంది? ఇంట్లో కూర్చుంటే. నేను చదువుకొని దానికంటూ ఒక ప్రయత్నం చేసుకుంటే నేను ఆటోమేటిక్గా జాబ్ కొట్టుకుంటాను కదా. ఇప్పుడు మూడు పిల్లలు విడిపోతున్నారంటే కారణం వాళ్ళ గొడవలు. ఆ ప్రాబ్లమ్స్ కూర్చొని ఇద్దరు ఏది తప్పు జరుగుతుందో ఆ తప్పులు రెండు సరిదిద్దుకుంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోద్ది కదా. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటే కాదు, చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. బట్ మీరు పిచ్చోళ్ళలాగా నమ్మకండి అలాంటి వాళ్ళని. నేను స్ట్రాంగ్ సజెషన్, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా తప్పులేదు. నేనైతే ఎప్పటికైనా ఇలాంటి వీటికి నేను ఎంకరేజ్ చేయను, నాకు అస్సలు చిరాకు. నేను నమ్మను. నమ్మకం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, కానీ అంత స్ట్రాంగ్గా అయితే నేను బిలీవ్ చేయను. ఎదుటోడు చెప్పేది అదేంటి తీసుకుంటా, ఆడు చెప్తున్నాడు మంచిగా చెడు చెప్తున్నాడు మనకు అర్థమవుద్ది. కానీ పెట్టుబడి పెట్టి ఇలాంటి వ్యవహారాలు అయితే మనల్ని అయితే కాదు. బట్ మీరు కూడా కొంతమంది యూట్యూబర్స్ ఇలా చేస్తున్నారు కదా, అడిగండి. ఒరే బాబు, నీకు డబ్బులు కావాలంటే యూట్యూబ్ ఎంతో కొంత ఇస్తుంది కదా, ఒకవేళ నీకు బాగాలేదు ఇలాగంటే మేమే చందాలు వేసుకొని నేను బతికించుకుంటాం లేరా బాబు, ఇలాంటి చెత్త యాడ్లేం మాకు ఇవ్వకండిరా బాబు. ఈ జ్యోతిష్యం చెప్పబడును, స్వామివారు చాలా పవర్ఫుల్, వచ్చేస్తాడు పైనుంచి కిందకి, దేవుడే మీ అనుకుంటాడు, మీ కష్టాలు తీరుతాడని సొల్లు మాటలు చెప్పుకొని నమ్మకండి.
ఏ ఒక్క ఎవడో రాడు. మన కష్టం మనమే తీర్చుకోవాలి. మన ప్రాబ్లం మనమే సొల్యూషన్ వెతుక్కోవాలి. ఏ బొచ్చుగడు వచ్చి చెప్పడు. డబ్బులు తెంగుతుంది. ఫ్రీగా చెప్పమనండి, ఫ్రీగా చెప్పమనండి. తీరుతానని వాడు ఫ్రీగా చెప్పాలి కదా. దేవుడితో సమానం కదా ఆడు కూడా. ఫ్రీగా చెప్పమనండి, బొచ్చైనా చెప్పడు. ఎందుకు చెప్తారండి? మీ డబ్బులు దూలానందంగా తీసుకుంటాకే చేస్తారు, అంతే తప్పించి ఎవడో ఫ్రీగా అయితే చెప్పడు. సో మళ్ళీ మీకు చేయాలనిపించింది దీని గురించి, అందుకే నిన్న మీరు బ్లాక్ మ్యాజిక్ అంటే దాని గురించి ఉన్నదని అంత లేదు. సో ఎస్పెషల్లీ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి 5K అయినందుకు. సో రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం, మంచి టాపిక్తో వస్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.